నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. మీరు మీలాంటి భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు అనేది విన్నాను. ఇది ఎంతవరకు నిజం? కారణం ఏంటి? కారణం ఏం లేదు తల్లి. నేను మీకు తెలుసు, నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాను, ఎప్పుడు ఎక్కడో చోట కార్యక్రమం వెళ్తూ ప్రయాణం చేస్తూ ప్రవచనం చేస్తూ ఉంటాను. చాలామంది మనకు కలిసినటువంటి ఒకే భావజాలం కలిగిన వాళ్ళం కదా. అందరూ వ్యక్తులుగా కాకుండా ఒక శక్తిగా దేశం కోసం, ధర్మం కోసం, మన దేవాలయాల కోసం పనిచేస్తే సమిష్టిగా బాగుంటుందని చాలా మంది ఆలోచనలు, చాలా సంస్థల వాళ్ళు, మన హిందూ బంధువులు చెప్పడం, ఆ కారణాల చేత మనం ఈ దేశ ధర్మాల కోసం ఇంకాస్త విస్తృతంగా గట్టిగా పనిచేయడం కోసం త్వరలోనే ఒక ఏర్పాటు జరగబోతుంది. అతి త్వరలో జరుగుతుంది. అప్పుడెప్పుడో లాంగ్ ఎగో ఐసిస్ అంటారు కదా తీవ్రవాదులు, వాళ్ళకి 60 మంది దొరికారు. పాకిస్తాన్ వాళ్ళు కొందరు, ఇండియన్స్ కొందరు. వాళ్ళందరినీ చెక్ చేశారు. 35 మందిని వదిలేశారు వాళ్ళ మతం కాబట్టి. మిగిలిన 25 మందిని వేసేశారు. వేసేటప్పుడు ఏమండి, మీరు రెడ్డి గారా అండి, మీరు శెట్టి గారా అండి, మీరు నాయుడు గారా అండి, ఇలా అడిగి ఏమన్నా వేసారా? అలా ఏమి ఉండదు. చరిత్ర చూడండి, నా సొంతం ఏం కాదు, ఎక్కడో పాకిస్తాన్ గురించి మాటలు కాదు. మన పాత బస్తీలో కూడా బోలెడు దేవాలయాలు చెత్త కుప్పల్లో ఉన్నాయి. మొన్న కూడా ఏదో మట్టిలోకి వెళ్ళిపోయింది హనుమాన్ దేవాలయం. చెత్త కుప్పలు, చెత్త అంత అడుగు కూడా పెట్టలేం. ఎందుకలా? విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అది సాతాను. అలాంటి వాళ్ళు మనకు భయ్యాలు అవుతారో నాకు అర్థం కాదు. చాలా చిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ఎవరితో చెప్పాను, 5 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన, ఒక ఆయన, ఏం పేరు, ఏదో మహమ్మద్ అలీయా ఏదో పేరు, తెలంగాణ హోమ్ మినిస్టర్గా, తెలంగాణ హోమ్ మినిస్టర్ ఆయన పేరు మహమ్మద్ అలీయా ఏదో పేరు. మరి ఆయన శాల్యూట్ చేయడం చూసామా మనం? వాళ్ళు ఏం మాట్లాడరు, చాలా చిత్రంగా ఉంటుంది. వందే మాతరకి అబ్జెక్షను, జనగణమనకి అబ్జెక్షను, శాల్యూట్ చేయడానికి అబ్జెక్షను. మరి అలాంటప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం ప్రకారమైనా కొన్ని చూద్దాం. దేవాలయాలు ఆక్రమించి వాటిని మసీదులు చేయకూడదుగా. వాళ్ళ పుస్తకం ప్రకారం ఉచితాలు తీసుకోకూడదు, తెలుసా? వాళ్ళ పుస్తకం ప్రకారంగా ఉచితంగా వచ్చిన డబ్బులతో హాజయాత్రకు వెళ్ళకూడదు. కేవలం ప్రపంచం అంతా మా గుప్పిట్లో ఉండాలనే కాన్సెప్ట్లతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే, మాకు మా ఇల్లు, మా పిల్లలు, ఇలాంటి కాన్సెప్ట్లతో హిందువులు ఉన్నారు. ఏమవుతుంది? ఎక్కడ అతని పేరేంటిది, రాజమండ్రి ఎంపీగా పనిచేశాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ అని. ఆయన చాలా క్యాజువల్గా, నిర్లక్ష్యంగా ఏమవుద్ది, అంతా క్రిస్టియన్స్ అయిపోతే, అంత ముస్లిమ్స్ అయిపోతే, ఏదో నోటికి వచ్చినట్టు పేలేశాడు. ఏమైపోతుంది? అలా అయిపోతే ఏమైపోతుంది? ధర్మం ఉండదు, అంతే. దరిద్రమైన ధర్మం ఉండదు. ధర్మం లేకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, జనహరణం అయిపోతుంది. అనాలిసిస్ చేయండి. పోనీ ఎవరితో అయినా మాట్లాడతా, మీరు ఎవరినైనా, ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, ఈ భూమి మీద ఎవరికి హక్కు ఉంది అని అడగండి. మీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక టేబుల్ పెట్టండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ పెట్టండి. ఈ మూడిట్లో మానవత్వానికి వ్యతిరేకంగా ఏ పేజీ, ఏ వాక్యం ఉన్నా కొట్టేద్దామని చెప్పాను. పోనీ వీడియో చూసాకన్నా కామెంట్ పెట్టండి, నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. మనం పెద్ద ఆలోచన చేస్తే ప్రపంచం అంతా 700 కోట్ల మంది పైన ఉన్నారు, అందరూ మనుషులే. నువ్వు రిలీజియన్ ఏదైతే మాకేంటి, యూ కెన్ ఫాలో యాజ్ యూ విష్. నేను చెప్తున్నా, ఈ మాట అందరూ చెప్పేస్తే అయిపోతుందిగా, గొడవలు రావు కదమ్మా. గుళ్ళు మసీదులు ఎందుకు మారాలి? దుర్మార్గం కదా అది.
మీరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు పెద్ద ఆయన లేరు, ఎంత ప్రేమగా వినయంగా చెప్తారో. మనిషికి ఉండే 2 పెద్ద చెడు లక్షణాలు మన్యు, కామం. మన్యు అంటే గర్వం. ఈ గర్వానికి ప్రతీక ఎవరు? దుర్యోధనుడు. కామానికి ప్రతీక ఎవరు? రావణాసురుడు. వ్యాస వాల్మీకాదులు ఈ 2 మనుషుల్లోంచి తొలగించడానికి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. రామాయణం, రావణాసురుడికి బలం ఎక్కువ, రాముడికి బలం ఎక్కువ? లెక్కేయండి, అనాలిసిస్. రావణాసుడికి ఆర్మీ ఉంది, జనం ఉన్నారు, ఆల్రెడీ పవర్లో ఉన్నాడు, వెహికల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, బలగం ఉంది. రాముడికి తమ్ముడు, కోతులు, అంతే. పెద్ద పెద్ద ఏమైనా వెపన్స్ ఉన్నాయా? బాణాలు తప్ప. మరి రాముడు గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ధర్మం. పాండవులు 5, కౌరవులు 100 మంది. పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళదేగా. యుద్ధం చేసే టైంలో గెలిచింది ఎవరు? పాండవులు. కాబట్టి గవర్నమెంట్ నా చేతిలో ఉంది, పవర్ నా చేతిలో ఉంది, లేకపోతే జనం నా చేతిలో ఉన్నారు. కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే తర్వాత చచ్చిపోతావు, తర్వాత పాడుకోవాల్సి వస్తుంది. ఏమున్నదక్కో ఏమున్నదక్కో అని పాడుకోవాల్సి వస్తుంది. కాదు, అసలు అధికారం దేనికి చెప్పండి? అది ఎవరికైనా కావచ్చు టు సర్వ్ పీపుల్ కదా. ఇప్పుడు ఆయన చెప్పారు, శివకృష్ణ గారు చెప్పారు, 10,000 మందికి ఇల్లు కట్టించి ఇచ్చారట ఈ సినీ కార్మికులకి. 10,000 మందికి, 1-2 కాదు. వారు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు. నేనేమీ కట్టుకోలేదు, ఆ ఇళ్లలో ఒక ఇల్లు నాది కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పారు. అంటే నేనేం చదవలేదని పెద్దలు చెప్పినవి విన్నా అన్నారు. పోనీ మీరు చదవకపోయినా పాటించారు. చదివి పాటించిన వాళ్ళకంటే చదవకుండా పాటించిన వాళ్ళు గొప్ప కదా.